భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే, భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే. మహిళల రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక చట్టం గొంతెమ్మ కోరికలు తీర్చుకునేందుకు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇలాంటి కేసుల విచారణ సజావుగా జరగాలి. ఈ విషయాల్లో తెలంగాణ హైకోర్టు విఫలం. సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా విఫలమైందన్న నేపథ్యం ఉంది. భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే అది వేధించినట్టే అన్న నేపథ్యం. ఇది ఒక ఊరట ఉన్నటువంటి నేపథ్యం. చాలామంది భార్యలు ఏం చేస్తారంటే ఉన్నట్టు ఉండి ఇవాళ ఉన్నటువంటి లేనిపోయిన ఆరోపణలు చేసుకొని ఇవాళ సీరియల్ చూడొద్దని చెప్పినా, లేకపోతే సినిమాలు చూడొద్దని చెప్పినా, లేకపోతే వాళ్ళతో మాట్లాడదు, లేకపోతే ఈ చిల్లర గొడవలు వద్దని చెప్పినప్పుడు కూడా విననటువంటి అనేక మంది భార్యలు ఇవాళ రోడ్డెక్కి ఇవాళ ఉన్నటువంటి పోలీసు ఆ స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి అనేకమైన కేసులు. ఒక పక్కన వరకట్న వేధింపుల కేసులు, మరో పక్కన భార్య మీద ఇలా భర్త కేసులు పెడితే మళ్ళీ మధ్యవర్తనంగా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి దాని సునాయాసంగా కేసును కూడా ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన భర్త ఇవాళ ఇబ్బందులకు గురి చేసి ఇవాళ భర్తలు ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగం చేసుకొని ఇవాళ ఉన్నటువంటి కంపెనీలు నడిపించి ఇవాళ ఉన్నటువంటి బిజినెస్ నడిపించి ఆ కుటుంబం బాగు కోసం అనేకమైన తిప్పలు పడి అనేకమైన కష్టాలు పడితే భార్యలు చేసేటువంటి అనేకమైనటువంటి నిందలకు, అనేకమైనటువంటి చిల్లర మాటలకు, చిల్లర వేష్టాలకు, చిల్లర చేష్టలకు అనేక మంది భర్తలు కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం. అందుకోసమే భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే అనేటువంటి ప్రధానంగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మహిళల రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక చట్టం ఎవరి కోసం ఏర్పడ్డది? మహిళల కోసమే ఏర్పడ్డటువంటి వ్యతిరేక చట్టం వరకట్న వేధింపుల చట్టం. ఆ వేధింపుల చట్టం కూడా వాళ్ళ కోసం ఏర్పడ్డది. కానీ ఆఖరికి వచ్చేసరికి ఏమైంది? రివర్స్ అయిపోతున్న నేపథ్యం. గొంతమ్మ కోరికలు తెచ్చుకునేందుకు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇలాంటి కేసుల విచారణ సజావుగా జరగాలి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలం. సుప్రీంకోర్టు చెప్తున్న తెలంగాణ హైకోర్టు విఫలమైందన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. చట్టాలు మారాలి. సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా భర్త అతని కుటుంబ సభ్యులపై భార్య అనవసర కేసులు పెడితే అది వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్న వ్యతిరేక చట్టం గ్రహింస వరకట్న వేధింపుల నుంచి మహిళల రక్షణ కోసమని. కానీ ఈ మధ్య చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోరికలు నెరవేర్చుకోవడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇలా చాలా వరకు ఇలా భర్తలను చాలా వరకు హింసలు పెట్టేటువంటి నేపథ్యం ఉంటుంది. చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా వరకు కూడా ఇదే కేసులో ఉన్నటువంటి నేపథ్యం. చాలామంది బిజినెస్ మ్యాన్లు కూడా ఇలాంటి కేసులో ఉంది. చాలామంది ఉద్యోగస్తులు ఇలాంటి భయంకరమైన కేసులో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన మొన్న జరిగినటువంటి ఒక ఎస్ఐ ఆత్మహత్య కూడా ఇలాంటి కేసులోనే ఆయనను మానసికంగా ఇబ్బందులకు గురి చేసి పెళ్లి చేసుకుంటావా లేకపోతే నాకు డబ్బులు ఇస్తావా అనేటువంటి బ్లాక్ మెయిల్లో ఇలా ఆత్మహత్యకు పాల్పడేటువంటి సంఘటన ఉంది. ఇలా మహిళలకు ఉన్నటువంటి వరకట్న వేధింపుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఇష్టానుసారంగా వేధింపులకు గురి చేసేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్తుంది, ఇలా ఉన్నటువంటి అమాయకులైనటువంటి భర్తలను ఇలా ఉసిగొల్పి వాళ్ళ జీవితాలను నాగం చేసేటువంటి క్రమంలోనే ఈ విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా భార్య తప్పుడు కేసులు పెడితే దాన్ని కూడా విచారించేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏటీఎం నుంచి పిఎఫ్డబ్ల్యూ వచ్చే ఏడాది నుంచి విత్డ్రా సౌకర్యం. కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం. ఈపీఎఫ్ఏఓ సబ్స్క్రైబర్లకు సులభతరం సేవలు. ఇప్పటికే ప్రారంభమైన అప్గ్రేడింగ్ పనులు కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా వెల్లడి చేసిన నేపథ్యం. ఏటీఎం నుంచి కూడా పిఎఫ్డబ్ల్యూ కూడా తీసుకొచ్చన్నటువంటి ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం.